హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ షాన్ స్టోరీస్. ఈరోజు వీడియోలో మనందరి ఫేవరెట్ అయిన కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ లెగ్ పీసెస్ ఎలా చేయాలో చూద్దాము. ఇవి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా, టేస్టీగా, చాలా హైజీన్గా ఎలా చేయాలో చూద్దాము. బయట తినే బదులు ఇంట్లో ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను, 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఈ లెగ్ పీసెస్ని ఒక 1/2 అవర్ ముందు ఉప్పు నీళ్ళల్లో సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవటం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత అందులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బ్లాక్ పెప్పర్ పొడి, మిరియాల పొడి ఉంటుంది కదా, ఇవన్నీ వేసి చికెన్కి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్కి బాగా పట్టేలాగా చాలా స్లోగా ఒక 10 minutes అయినా మ్యారినేట్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి చికెన్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేయాలి. ఇలా హోల్స్ పెట్టుకోవటం వల్ల, ఘాటులు పెట్టుకోవటం వల్ల అది లోపలికంతా వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలాలు కూడా దానికి బాగా పడతాయి. ఇప్పుడు కొంచెం పెరుగు కూడా వేసుకొని అదంతా బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 10 minutes ఇలా మ్యారినేట్ చేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మినిమం అయితే 4 hours అన్నా పెట్టుకోండి. ఇక్కడ నేను 6 hours పెట్టుకున్నాను. ఒకవేళ టైం కనుక ఉంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓవర్ నైట్ పెట్టుకుంటే. ఇక్కడ నేనైతే ఒక 6 hours అలా ఫ్రిడ్జ్లో పెట్టాను. 6 hours ఫ్రిడ్జ్లో పెట్టాక బయటికి తీసి రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ 1/2 cup మైదా పిండి తీసుకుంటున్నాను పైన కోటింగ్ కోసము. 1/4 cup కార్న్ఫ్లోర్ అండ్ 1/4 cup ఓట్స్ తీసుకుంటున్నాను. వీటి వల్ల ఏంటంటే పైన కోటింగ్కి క్రిస్పీనెస్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుంటున్నాను. మీ దగ్గర రిమైనింగ్ స్పైసెస్ ఓరిగానో అలాంటివి ఉన్నా సరే వేసుకోవచ్చు. అండ్ బ్రెడ్ క్రమ్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అవేం లేవు, అయినా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ 1 cup వరిపిండి తీసుకోవాలి పైన కోటింగ్ కోసము. ఇక్కడ 2 eggs తీసుకొని ఎగ్స్ని బాగా బీట్ చేయాలి. ఇలా ఎగ్స్ని ఒక 5 minutes అలా బాగా మంచిగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ ఇలా బీట్ చేసి పక్కన పెట్టుకున్నాక పైన ఫస్ట్ కోటింగ్ వరిపిండి ఉంటుంది కదా, వరిపిండిని బాగా లెగ్ పీసెస్కి బాగా పట్టేలాగా మంచిగా కోట్ చేసుకోవాలి. ఇలా వరిపిండి బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ముక్కకి కోట్ చేసుకొని పెట్టుకోండి. అంటే ఇలా బాగా కలిపి పెట్టుకోండి. ఇలా 4 pieces పెట్టేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అయితే ఇలా అన్ని ముక్కలకి కలిపి పక్కన పెట్టుకోండి. ఈ తర్వాత ప్రాసెస్ వచ్చేసరికి ఎగ్స్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్ బీట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ వరిపిండిలో కలిపిన తర్వాత ఎగ్గులోకి ఇలా బాగా కలిసేలాగా, ఎగ్గు మిశ్రమం అందులో బాగా కలిసేలాగా ఇలా కోట్ చేసుకోవాలి. ఎగ్గు మిశ్రమాన్ని ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓట్స్ అండ్ కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, దాన్ని కోట్ చేసుకోవాలి. దీనివల్ల ఈ సెకండ్ కోటింగ్ వల్ల బాగా పైన క్రిస్పీనెస్ ఉంటుంది కదా, అది మనకి బాగా వస్తుంది. బ్రెడ్ క్రమ్స్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోండి, ఇంకా బాగా క్రిస్పీగా ఉంటుంది. నా దగ్గర అయితే బ్రెడ్ క్రమ్స్ లేవు. ఓట్స్ వల్ల కూడా చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా 4 pieces ఇలా కోట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్నాక తర్వాత ప్రాసెస్ వచ్చేసరికి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇక్కడ ఆయిల్ తీసేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాక ఈ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే ఏంటంటే కలర్ వస్తుంది కానీ లోపల అసలు పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా ఉంటే తినటానికి అస్సలు టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఇలా సిమ్లో పెట్టుకోవటం వల్ల ఏంటంటే లోపల కూడా బాగా చికెన్ బాగా ఉడికిద్ది. లోపలేమో సాఫ్ట్గా, చికెన్ సాఫ్ట్గా ఉంటుంది, పైన ఏమో బాగా క్రిస్పీగా అవుతాయి. ఇలా సిమ్లో పెట్టి
బాగా వేయించుకోవాలి. నాకైతే ఇవి వేగటానికి ఆల్మోస్ట్ 4 పీసెస్కి ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అలా పెట్టింది. నేనైతే సిమ్లో పెట్టి వేయించుకున్నానండి. హైలో పెట్టి అస్సలు వేయించొద్దు, అస్సలు లోపలైతే అస్సలు చికెన్ అనేది ఉడకదు. ఇలా వీటి రిమైనింగ్ అన్నిటినీ ఇలా బాగా వేయించుకోవాలి. చూసారా, పైన అయితే చాలా క్రిస్పీగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాగుంది మమ్మీ, కేఎఫ్సీ లాగే ఉంది. బాగుందా? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బాగుందా చెర్రీ? ఎమ్మియా? ఓ, థ్యాంక్ యూ.